రాగి పిండితో ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. కానీ కానే కాదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన నార్మల్ ఇడ్లీ అయితే ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో దీన్ని కూడా అట్లే ప్రిపేర్ చేసుకోవచ్చు. మినప్పప్పు అయితే ఒక 4-5 అవర్స్ నానబెట్టాలి. ఇది తెలిసిందే కదా! నానబెట్టేసిన తర్వాత మినప్పప్పు పట్టే ముందు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అటుకులను కూడా నానబెట్టేసుకొని మినపప్పుతో మిక్సీ చేసుకుంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఈ మినపప్పులో రవ్వ యాడ్ చేసిన తర్వాత ఫైనల్‌గా రాగి పిండి కూడా కలుపుకోవాలి. కలుపుకొని నైట్ అంతా దాన్ని అట్లా వదిలేసి పొద్దున మనం ఎట్లయితే ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటాం అట్లా చేసుకుంటే సరిపోతుంది. మేమైతే ఇట్లే ప్రిపేర్ చేసుకుంటాం. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రాగి పిండితో ఇడ్లీలు. చూసారు కదా! చాలా సింపుల్‌గా రాగి పిండితో అయితే ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా హెల్ప్‌ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుషాస్ వరల్డ్. థ్యాంక్ యూ.